నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. ఉత్తరప్రదేశ్లో ఆయుష్ మాలిక్ మహమ్మద్ అలీగా మారాడు. ఆస్తి కోసం ఒక ముస్లిం మహిళా జిమ్ ట్రైనర్ అతడిని మాయమాటలతో మాయ చేసి తనను పెళ్లి చేసుకుందని తన తండ్రి ఆరోపిస్తున్నాడు. అయితే ఆమెకు పాకిస్తాన్ సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక ఎఫ్ఐఆర్ వివరాలు ఇక్కడ. ఎఫ్ఐఆర్లో చాందినీ ఖురేషి, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషితో సహా 9 మంది నిందితుల పేర్లు ఉండగా ఆయుష్ మాత్రం తనపై బలవంతం చేయలేదని ఇక్కడ మనం మెయిన్ ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసుకోవాలా. పాకిస్తానీ ఇస్లామిక్ పండితుడు డాక్టర్ ఇస్సార్ అహ్మద్ వీడియోలు చూసిన తర్వాత స్వచ్ఛందంగా మతం మారానని చెబుతున్నాడు. దీని గురించి డీప్గా అనలైజ్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ అన్నగారిని ఫోన్ ఇన్లో తీసుకుందాం. ఆయనైతే వివరంగా చెప్తారు. ఆయనకైతే కాల్ చేద్దాం ఫస్ట్. హలో అన్నగారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఈరోజు ఏటీ పల్స్ నుంచి లైవ్ అప్డేట్ గురించి మీకు కాల్ చేశాను అన్నగారు. చెప్పండి. అయితే మెయిన్ మనం ఇక్కడ ఒక పాయింట్ చూస్తుంటే కొద్దిగా అంటే ఉత్తరప్రదేశ్లో ఆయుష్ మాలిక్ అనే వ్యక్తి మహమ్మద్ అలీగా మారాడు. ఆస్తి కోసం ఒక ముస్లిం మహిళ జిమ్ ట్రైనర్ అతడిని మాయ మాటలతో మాయ చేసిందని అతని తండ్రి ఆరోపించాడు అనమాట. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే ఆమెకు పాకిస్తాన్ సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ వార్త గురించి పూర్తిగా కొద్దిగా వివరించి చెప్తారన్నగారు. మామూలుగా రొటీన్ కి భిన్నంగా జరుగుతుంది ఏంటంటే ఈ మధ్య మనకు లవ్ జిహాద్ కేసుల్లో ఇంతవరకు ముస్లిం మగవాళ్ళ పేర్లు వచ్చేవి. అవును, ముస్లిం మగవాళ్ళు పేరు మార్చుకొని హిందూ మగవాళ్ళ లాగా కనిపించి, అంటే ముఖేష్ పేరుతో వస్తాడు మహమ్మద్, లేదంటే అమర్ పేరుతో వస్తాడు అబ్దుల్. ఈ విధంగా వచ్చి హిందూ ఆడవాళ్ళని, హిందూ అమ్మాయిల్ని, లేదంటే హిందూ పెళ్ళైన వివాహితల్ని, ఇటువంటి వాళ్ళందరినీ మోసం చేసి పెళ్లి చేసుకొని మతం మార్చి అప్పటికి సమస్య సాల్వ్ అవ్వకపోతే సూట్ కేసు ఫ్రిడ్జ్ దాకా వెళ్తూ ఉంటది కేసు. దీని ప్రకారంగానే మనం కేరళ స్టోరీ సినిమా కూడా చూడొచ్చు. లవ్ జిహాద్ బేస్ చేసుకునే కేరళ స్టోరీస్ సినిమా కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు రివర్స్ టైప్ లో జరుగుతుంది అన్నగారు. ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే లవ్ జిహాద్ కేసుల్లో ముస్లిం మహిళల ప్రమేయం కూడా ఉండడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. మొన్న టీసీఎస్ విషయంలో కూడా నాగ్పూర్ టీసీఎస్ లో లవ్ జిహాద్ కేసు బయటపడింది, కార్పొరేట్ జిహాద్ బయటపడింది. కార్పొరేట్ ఆఫీసులలో ఇస్లాం స్వీకరించమని ఒత్తిడి చేస్తున్నారు. ఇంతవరకు ఓకే. కానీ అసలు 7 మగవాళ్ళు లవ్ జిహాద్ కి పాల్పడితే వాళ్ళకి సహకరించిన ప్రధానమైన నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె నిడా ఖాన్ అని తెచ్చారు అక్కడ. అంటే ఒక ముస్లిం మహిళనే సాటి మహిళలు హిందూ మతంలోని వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేసింది అక్కడ. ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో జరిగిన దాంట్లో కూడా మనకు ఒక ముస్లిం మహిళ మొత్తం కథ నడిపించడం అనేది ఇక్కడ షాకింగ్ విషయం. ఈ ఉత్తరప్రదేశ్ లో ఉన్న షామ్లీ జిల్లా అనే ప్రాంతానికి చెందిన ఏమంటారు ఒక మందుల వ్యాపారి, ఫార్మాస్యూటికల్ బిజినెస్ మ్యాన్. అంటే ఈయనకు అక్కడ చుట్టుపక్కల చాలా పేరున్నవాడు కూడా. ఎవరో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లవ్ జిహాద్ కి గుడిసెల్లో ఉండే స్లమ్ ఏరియాలు ఉండే వాళ్ళు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు గురవుతారని కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఆ చుట్టుపక్కల చాలా పేరున్న కొన్ని కోట్ల రూపాయల ఆస్తులున్న మందుల వ్యాపారినా, ఆయన పేరు దేవరాజ్ మాలిక్. దేవరాజ్ మాలిక్ అనే ఆయన కుమారుడు పేరు ఆయుష్ మాలిక్. ఈ మాలిక్ అనే పేరు విని మన వాళ్ళు అంటే సౌత్ ఇండియాలో కొన్నిసార్లు ముస్లిం ఏమో అనుకుంటారు, కానీ మాలిక్ వేరు, మలిక్ వేరు. సో ఈ ఆయుష్ మాలిక్ అనే అతను పుట్టుకతో హిందువుగానే పెరిగాడు. వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం కూడా హిందువులు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే జిమ్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చాందినీ ఖురేషి అనే అమ్మాయితో పరిచయం అయింది. ఈ చాందినీ ఖురేషి ఇతన్ని ట్రాప్ చేసి, ఇది ఒక రకంగా ఇది హనీ ట్రాప్ అని కూడా అనుకోవచ్చు మనం. చాందినీ ఖురేషి ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపించి బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి చేయించిందని తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు. ఇప్పుడు అయితే ఇక్కడ అన్న ఒక చిన్న సారీ ఫర్ ఇంటరప్టెడ్. అయితే ఇక్కడ మనం ఈ వార్తలో చూస్తే ఈ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో అంటే మారిన వ్యక్తి, అతను
ఆయుష్ అనే వ్యక్తి పాకిస్తానీ అహ్మద్ వీడియోలు చూసిన తర్వాత స్వచ్ఛందంగా మతం మారినానని చెప్తున్నాడు కదా, దాని గురించి ఏమంటారు అన్న? అవునవును, అంటే నేను ఒక ఏమంటారు అసలు జరిగిన ఆర్డర్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ ఇతను ఈ ఆయుష్ మాలిక్ అనేవాడు ఎవరో మామూలు వ్యక్తి కాదు, బాగా డబ్బులున్నవాడు, కోటీశ్వరుడి కొడుకు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి కదా, అతడి పేరు మీద ఉన్న ఆస్తులకు ఏమైనా ఆశపడ్డారా ఈ లవ్ జిహాద్ లో ట్రాప్ చేసిన వాళ్ళు అని కూడా చూస్తున్నారు. అయితే ఇతన్ని ఢిల్లీకి తీసుకుపోయి, ఉత్తరప్రదేశ్ షామ్లీ నుంచి ఢిల్లీకి తీసుకుపోయి దేశ రాజధానిలో ఇక్కడ నికా చేసుకున్నారు. అంటే అదే ఇస్లాం ప్రకారం పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తుంటారు వాళ్ళు. అంటే దానికి సంబంధించి నకిలీ పత్రాలు వాడారు అనేది కూడా ఒక టెక్నికల్ ఆరోపణ. అంటే ఇక్కడ వీళ్ళు ప్రేమించుకోవడం ఇదంతా వరకు ఓకే, తను ప్రేమించినానని చెప్పి అబ్బాయి కూడా చెప్తున్నాడు. అవునవును, అబ్బాయి చెప్తున్నది ఏంటంటే నేను 4 సంవత్సరాల నుంచి ఇస్లాం లోనే ఉన్నాను, నేను స్వచ్ఛందంగానే ఇస్లాం స్వీకరిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. కానీ తండ్రి చెప్తున్నది ఏంటంటే ఈ జిమ్ ట్రైనర్ చాందిని అనే అమ్మాయి ఎవరైతుందో లేడీ, ఆమె మాయ చేసింది, లొంగ తీసుకుంది, అతనికి ఉన్న ఆస్తులు ఏవైతున్నాయో, పెద్ద కుటుంబము, కోటీశ్వరుడు కాబట్టి ఇతను ఆ ఆస్తులకు ఆశపడి కూడా వీటిని ట్రాప్ చేశారు అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ పర్సనల్ గొడవలు. దీన్ని నేను ఏమంటానంటే ఆ చాందిని కురేషికి ఆయుష్ మాలిక్ కి సంబంధించిన సమస్య ఇది. మనము ఈ రోజు మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ ఇద్దరు వ్యక్తుల సమస్య అయితే ఇంత పెద్దగా గొడవ అయ్యేది కాదు. ఇద్దరు వ్యక్తుల గొడవ అయితే అంటే వాళ్ళ లవ్, వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించిన మ్యాటర్ మనకు సంబంధం లేదు. బట్ ఇక్కడ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అతను మతం మారడానికి కారణం ఏంటంటే పాకిస్తానీ అహ్మద్ అనే వ్యక్తి వీడియోలు చూసి మతం మారాడు అనేది ఇక్కడ మనకు మెయిన్ పాయింట్. ఎందుకంటే పాకిస్తానీ వీడియోలు ఒక హిందూ వ్యక్తి ఎందుకు చూస్తున్నాడు అనే కోణంలో కూడా మనం చూడాలన్న గారు ఖచ్చితంగా. నేను అదే చెప్తా. ఒక ఉదాహరణ ఏంటంటే బాలీవుడ్ సీనియర్ హీరో శత్రుఘ్న సిన్హా ఉన్నాడు కదా, అవును, కూతురు సోనాక్షి సిన్హా ఏమంటారు తనకు పరిచయం ఉన్న ఇక్బాల్ అనే అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, మతం మారి. అవును, అది కూడా ఒక రకంగా జిహాదే అని వాదించే హిందుత్వవాదులు, రైట్ వింగ్ వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కొంతలో కొంత బెటర్ ఏంటంటే మొత్తం ట్రాన్స్పరెంట్. ఆమెకు నచ్చింది, అతడు ఏం దాచిపెట్టలేదు, అందులో అనుమానించడానికి ఏం లేదు. 18+ 21+ కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. లీగల్ గా ప్రాబ్లం లేదు. మనం హిందుత్వ దృష్టితో చూసినప్పుడు మనం వద్దని చెప్తాం, అది వేరే విషయం. కానీ లీగల్ గా వాళ్ళు మాత్రం అది చేయడానికి అర్హులు, అందులో ఎవరు తప్పు పట్టట్లేదు. అంటే ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. దీంట్లో పాకిస్తాన్ యాంగిల్ కూడా ఉంది. అవును, ఈ పాకిస్తాన్ యాంగిల్ ఏంటి అంటే పాకిస్తాన్ లో ఉన్న ఇస్రార్ అహ్మద్ అనే ఒక మత బోధకుడు, అంటే ఖురాన్ గురించి, నమాజ్ గురించి, లేదంటే షరియా రూల్స్ గురించి, వీటి గురించి చెప్పే ఎవరైతే ఉన్నారో ఆ ప్రీచర్, అంటే గురువు లాగా అనమాట. మనం అనే పదం వాడకూడదు యాక్చువల్ గా, ప్రబోధకుడు ఇంగ్లీష్ లో చెప్పుకుంటే ప్రీచర్. ఈ ఇస్రార్ అహ్మద్ అనేవాడు ఇస్లాం గురించి బోధించిన వీడియోలు, దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఈ ఆయుష్ మాలిక్ అనేవాడు చూశాడు. దీని మీద ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోస్ నార్మల్ గా మనం ఎందుకు చూస్తాం, అసలు భారతదేశంలో ఉన్న ఇస్లామిక్ ప్రబోధకుల వీడియోస్ అంతెందుకు, అసలు పొలిటీషియన్స్ అయినా పెద్ద వయసు చిన్న వయసు వీడియోలే చూడం కదా మనం అనవసరంగా. ఎప్పుడన్నా అవసరం అనుకుంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తే చూస్తాం అంతే. అటువంటిది ఇండియాలో ఉన్న ఇస్లామిక్ ప్రీచర్లు, లేదంటే సోకాల్ జకీర్ నాయక్ ఉన్నాడు కదా, విదేశాలకు పారిపోయిన వాడు, వీడియోలు ఇవన్నీ ఉండగా కాదని చెప్పి పర్టికులర్ గా ఇస్రార్ అహ్మద్ అనే ఒక పాకిస్తాన్ లో కూర్చున్న వాడి వీడియోనే ఎందుకు చూశాడు, ఎవరు చూడమని చెప్తే చూశాడు అని ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ ఇస్రార్ అహ్మద్ ద్వారా చాందిని కురేషి అనే ఒక జిమ్ ట్రైనర్ ని పాకిస్తాన్ ఏమన్నా ప్రయోగించిందా ఇతడి మీద అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఓకే, అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, సో అట్లా కూడా ట్రాప్ చేసే ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే అన్న, ఈ లవ్ జిహాద్ కేసులు ఎక్కువ భాగం ఈ జిమ్లలో, అంటే జిమ్ ట్రైనర్లుగా జాయిన్ అయ్యి ఆ జిమ్లలో, అంటే ఎక్కువ ఎక్కడైతే క్రౌడ్ లేకుంటే ఆ స్పేస్ ఉంటుందో, ఆ లవ్ అనే రొమాంటిక్ దానికి స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు బేసిక్గా.
సో అక్కడనే కాదు, మన నిజామాబాద్ లో కూడా ఒక జిమ్ ట్రైనర్, అంటే ఇది ఒక అబ్బాయి ఆల్మోస్ట్ చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేసినాడు అని కూడా ఒక న్యూస్ మనం చదివినాం, మనం మాట్లాడుకున్నాం. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న? ఈ జిమ్ అనేది ఒక పెద్ద లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. చాలా మందికి ఐటీ ఉద్యోగాలు లేకపోతే మోడర్న్ లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ తినడం వల్లనో లావు ఎక్కిపోతున్నారు. రెండోది 20 ఏళ్ల కిందటి కంటే ఇప్పుడు జనాలకి ఫిట్నెస్ మీద అవేర్నెస్ వచ్చింది. అంటే సన్నగా ఉండాలి, పొట్టు ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో అబ్బాయి బాధితుడు, కానీ అమ్మాయి బాధితులు ఉన్న కేసులు చాలా వస్తున్నాయి రోజు. అంటే జిమ్ ట్రైనర్ ముస్లిం ఉంటాడు, విక్టిమ్స్ అందరికి హిందూ అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఫోటోలు వీడియోలు అన్ని వాడి దగ్గర ఉంటాయి. వాడు బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, వీళ్ళని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంటాడు, లైంగిక. అయితే ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే జిమ్ పట్ల క్రేజ్ పెరగడం అనేది ఒకటి మన దగ్గర. కాలేజ్కి వెళ్లే అమ్మాయిల నుంచి మొదలు పెడితే పెళ్లైపోయిన డెలివరీలు అయ్యి కాస్త లావెక్కిన హిందూ గృహిణులు ఉంటారు కదా, హిందూ వివాహితలు, మ్యారీడ్ ఉమెన్ ఉంటారు కదా, వీళ్ళు కూడా జిమ్ముల వైపు వెళ్తున్నారు. వెళ్తున్న టైంలో వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, తప్పని కూడా కాదు, తెలిసి చేస్తున్న ఒక అపరాధం లేకపోతే ఏమంటారు దాన్ని, తప్పటడుగు ఏంటంటే మహిళా ట్రైనర్లు మహిళలు జిమ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు మహిళా ట్రైనర్ ఉండేలాగా చూసుకోవడం అనేది కనీస కర్తవ్యం కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్తారు, బ్యూటీ పార్లర్ లో మరి మగవాళ్ళు ఉండట్లేదు కదా. ఆడవాళ్ళు ఉన్న బ్యూటీ పార్లర్ కి వెళ్ళినట్టు వీళ్ళు ఆడవాళ్ళు ఉండే దగ్గరికి వెళ్తే కొంత బెటర్. అది కూడా కొంచెమే నేను చెప్తే. ఇప్పుడు తాజాగా జరిగింది చూస్తుంటే అర్థమైంది ఏంటి, జిమ్ కి వెళ్తే అక్కడ ముస్లిం చాందిని కురేషి కూడా ఉండొచ్చు. అవును, ఖచ్చితంగా. నిడా ఖాన్ కూడా ఉండొచ్చు, టీసీఎస్ లో ఉన్నట్టు నిడా ఖాన్ కూడా ఉండొచ్చు. చాలా చోట్లలో, కాలేజీల్లో, చాలా చోట్లలో, మన కేరళ స్టోరీలో కూడా హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ లో ట్రాప్ చేసేది ఒక ముస్లిం అమ్మాయి. అంటే ముస్లిం మహిళలకు కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారంటే, మీరు హిందూ అమ్మాయిల్ని లేదా క్రిస్టియన్ అమ్మాయిల్ని, ఇతర మతానికి సంబంధించిన సిక్కు ఎవరైనా సరే, ఈ అమ్మాయిల్ని మత మార్పిడికి ఎంకరేజ్ చేసి వాళ్ళని గాని ఒకవేళ మత మార్పిడి చేస్తే మీకు స్వర్గం దొరుకుతుంది అని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ స్వర్గం దొరికే పాయింట్ కంటే ఎక్కువ నాకు తెలిసి, అంటే ఇప్పుడు ఎవరినైతే మత మార్పిడి చేస్తారో ఒక్కరిని మత మార్పిడి చేస్తే ఇంత, ఇంకొక అంటే ఎంతమందిని మత మార్పిడి చేస్తే ఇంత అనే అమౌంట్ కూడా ఇస్తున్నారని ఒక అది బయట పడుతుంది కదా. దాని గురించి ఏమంటారు? అంటే అమౌంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక బిజినెస్ లాగా మారిపోయింది కదా. ఇప్పుడు ముస్లిం అమ్మాయిలకు వాళ్ళ మతంలోకి ఒక హిందూ అమ్మాయినో క్రిస్టియన్ అమ్మాయినో తీసుకొస్తే మీకు పాకెట్ మనీ ఇస్తాము, లేకుంటే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఇస్తాము అంటే వాళ్ళకు ఆ అమౌంట్ మీద ఆలోచన వచ్చి కూడా ఇట్లా చేసే ఆప్షన్ ఉంది కదా. అంటే అప్పుడు మారిన హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లా చేసే ఛాన్స్ కూడా ఉంటది కదా. నేనేమంటానంటే, ఈ డబ్బులు ఇస్తారు అనే ఆరోపణ ఏదైతుందో అది పోలీసులు ఇప్పటి వరకు దర్యాప్తులో అయినా సరే కోర్టులో ఛార్జ్ షీట్ లో చెప్పితే మనము దాన్ని నమ్మొచ్చు. ఇప్పటి వరకు అది పెద్దగా వార్తల్లో రాలేదు. 1-2 కేసులు చిన్న చిన్న వాటిలలో మినహాయిస్తే. అదే ఇప్పుడు ఈ లేటెస్ట్ షామిలి ఉత్తరప్రదేశ్ జిమ్ కేసులో కూడా నిరూపణ కావాల్సింది ఏంటంటే, ఒక లోకల్ గా ఉన్న జిమ్ ట్రైనర్ ఆమెకు ఇంకొక అబ్బాయికి మధ్య ప్రేమ అయితే అది ఓకే, కానీ పాకిస్తాన్ లింక్ ఉందా, పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చాయి అనేది కూడా చూడాలి. వీళ్ళ వెనుక డబ్బులు ఇస్తున్నారంటే మరి ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. కానీ బయట చెప్తుంది ఏంటంటే, ఒక్కొక్క క్యాస్ట్ ని ఒక్కొక్క సామాజిక వర్గానికి కూడా రేట్ ఉంది అని చెప్తారు. బ్రాహ్మణ అయితే ఒకటి, క్షత్రియ అయితే, ఇప్పుడు ఇది నార్త్ ఇండియాలో బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ ఇంపార్టెంట్, అంటే చాలా క్లియర్ గా ఇప్పటికీ ఫాలో అవుతుంటారు కదా. బ్రాహ్మణ లవ్ జిహాద్ కేసులో బ్రాహ్మణ అమ్మాయి ఇన్వాల్వ్ అయితే ఒక రేటు, క్షత్రియ అమ్మాయి అయితే ఒక ఇన్వాల్వ్ రేటు, అట్లనే బ్రాహ్మణ అబ్బాయి బ్రాహ్మణ క్షత్రియ అబ్బాయిలు ఉంటే ఇంకొక రేటు, ఇట్లా ఉంది అని కూడా మనం బయట చాలా చదువుతున్నాం. అయితే ఇవన్నీ కన్ఫర్మ్ చేయాల్సింది కోర్టు లేకపోతే పోలీసులో చేయాలి, లేదంటే ప్రభుత్వం రంగంలోకి దిగాలి. అంటే ఇది బయటపడకుండా చేసే ఆలోచన ఉంటుందన్న. ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ లో స్వర్గము నరకము అనే థాట్ బేసిక్ గా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్ లో డబ్బు కాసేపడే వాళ్ళు కోట్లల్లో ఉంటారు జనాలు. కాదు, మనం మన దృష్టిలోంచే ప్రపంచాన్ని చూస్తున్నాం. హిందువులు ఆలోచించినట్టుగా ముస్లింలు ఆలోచిస్తారు అనడానికి ఏం లేదు. వాళ్ళ మతము వాళ్ళ
గ్రంథము, వాళ్ళ ప్రబోధకులు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కూడా ఉంటది. బ్రెయిన్ వాషింగ్ అనేది రకరకాలుగా ఉంటది. నేను ఏమంటున్నా అంటే ఈ డబ్బుల కోణాన్ని నేను కాదనట్లేదు. డబ్బులు రాకుండా లవ్ జిహాద్ చేస్తున్నారు అనేది అసాధ్యం. ఎందుకంటే లవ్ జిహాద్ లో ఉండే మా అబ్బాయిలైనా, లవ్ జిహాద్ చేసే అమ్మాయిలైనా సరే ముస్లిమ్స్ లో పని కట్టుకొని ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు పూట గడవడానికి వాళ్ళకి డబ్బులు ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, లేకపోతే ఈ స్టోరీస్ అన్ని ఎట్లా నడుపుతారు? హిందూ అబ్బాయిలు 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎంసెట్ లేదంటే ఐఐటి, ఆ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ చేసి ఓ ఇల్లు కారు కొనుక్కొని అప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఏమీ లేదు, డైరెక్ట్ గా లవ్ జిహాదుల కేసులలో వస్తున్నారు, చేసేస్తున్నారు. జిమ్ ట్రైనర్ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుందని మన వాళ్ళు పడిపోతున్నారు. అది కరెక్ట్ అన్న. అట్లనే కార్ డ్రైవర్ ఉంటాడు, క్యాబ్ డ్రైవర్, లేకపోతే అసలు ఏ పని చేయని రోమియోలు కూడా ఉంటారు. అదే పని మీద తిరిగే రోమియోలు. ఈ మధ్య కాలంలో అర్ఫా కనూమ్ అని చెప్పి ఈ ప్రింట్స్ దాంట్లో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి మీనాక్షి అనే పేరు పెట్టుకున్న ఒక జేఎన్యు ప్రొఫెసర్ వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేసింది ఈ మధ్య. ఈ అర్ఫా మీనాక్షి ఇద్దరు కూర్చొని ఏమంటారు, ముస్లిం అబ్బాయిలు కళ్ళకు కాటుక పెట్టుకొని సుర్మా పెట్టుకొని బైక్ మీద వచ్చేసరికి వాళ్ళ ఫిట్నెస్ చూసి హిందూ అబ్బాయిలు పడిపోతున్నారు, హిందూ అబ్బాయిలకు సత్తా లేదు, చేత కావట్లేదు, హిందూ అబ్బాయిలు బెడ్రూమ్ లో వేస్ట్ అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఇట్లాంటి తెర వెనుకుండి మాట్లాడే మేధావులు ఏమంటారు, వీళ్ళు లవ్ జిహాద్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడే మేధావులు, అట్లనే ఎక్కడి నుంచో వస్తున్న డబ్బులు విదేశీ మూలాల నుంచి కావచ్చు, దేశంలోనే ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళని స్పాన్సర్ చేయకపోతే కళ్ళకు సుర్మా పెట్టుకొని బైక్ల మీద వచ్చి పీటేసే వాళ్ళందరికీ మరి రోజు ఎట్లా గడుస్తుంది? వాడు తింటుంది కదా పొన్లాగా. బిర్యానీ తినాలి, బీర్ తాగకుండా బిర్యానీ అయితే తినాలి కదా. సో ఈ బిర్యానీ డబ్బులు, వాడు బట్టలు, గాగుల్స్, సెంటు, పర్ఫ్యూమ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో వీళ్ళకి వెనకాల డబ్బు సపోర్ట్ వస్తుంది అనేది నో డౌట్. కానీ అదే సమయంలో ఈ మత పిచ్చితో కూడా వీళ్ళు పక్క వాళ్ళని ఇచ్చేస్తుంటారు. అని ఇప్పుడు మానవ బాంబు పెట్టి పేల్చుకునే అంత ఉగ్రవాదము ఏర్పడ్డప్పుడు పక్క మతం మార్చడానికి అమ్మాయిలు పూనుకుంటారు అనడంలో ఆశ్చర్యం అయితే లేదు. మానవ బాంబుగా మారడానికే సిద్ధపడుతున్న వాళ్ళు పక్కోని తమ మతంలోకి మార్చుకోవడానికి రకరకాల విన్యాసాలు ఖచ్చితంగా చేస్తారు. ఇది ఇంకా ఈజీ వే కదా, అదైతే చనిపోతాడు, చంపేస్తాడు, ఇదైతే మతం మారుస్తారు. అంటే బెనిఫిట్స్ ఉంటాయి, డబ్బుకు డబ్బు, అంటే ఆనందానికి ఆనందం, అన్నిటికీ అన్ని ఉంటాయి కదా. ఇవన్నీ కారణాల చేత ఇది మొత్తం ఒక ఎకో సిస్టమ్ లాగా తయారైపోయింది. మనకు కనిపించే ఒక చాందిని కురేషిను ఈ మధ్య కేరళలో ఇంకొకటి కూడా స్టార్ట్ అయింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొన్న ఐయుఎంఎల్ సపోర్ట్ తోని సతీష్ అన్న అని కాంగ్రెస్ నాయకుడు సీఎం అయిన వెంటనే పాలక్కాడ్ జిల్లాలో 5 కేబినెట్ మంత్రి పదవులు ముస్లింస్ కి ఇచ్చారు. అంటే వాళ్ళకి 21%, 22 ఎమ్మెల్యేస్ ఉన్నారు అనేసి 5 ఎమ్మెల్యే సీట్లు అనేది అసలు నిష్పత్తి ప్రకారం రేషియో ప్రకారం కరెక్ట్ కాదు. చాలా చిన్న అసెంబ్లీ. యూపీలో 5 మినిస్టర్లు అంటే పెద్ద సమస్య కాదు, కానీ అక్కడ ఉండేదే కొంతమంది. ఆ ఉన్న 22-25 మంది 5 మంది వీళ్ళ పార్టీకే, అది అందరూ ముస్లిం ఎమ్మెల్యేలే మంత్రులు అవుతున్నారు. వాళ్ళ కేపబిలిటీ అంటే శాఖ నిర్వహించే సత్తా ఉన్నా లేకున్నా కూడా ఇచ్చేస్తున్నారు. కర్ణాటకలో కూడా చేద్దామని ప్లానింగ్ నడుస్తుంది. అవును, నేను అనేది అక్కడ జరిగిన ఒక ఉదంతం గురించి. కేరళలో పాలక్కాడ్ జిల్లాలో ఒక 15 ఏళ్ల నుంచి నడుస్తున్న జిమ్ లో సడన్ గా రూల్స్ మార్చేశాడు దాని ఓనర్. ఏమిటన్నా రూల్స్? ఆ రూల్స్ ఏంటంటే ఇస్లామిక్ జిమ్ అంటే ఇక మీదట అది దాని లోపలికి వెళ్తే సంగీతం ఉండదు, పాటలు పెట్టరు, పాటలు హరాం కాబట్టి పెట్టరు అనమాట. ఇప్పుడు అట్లే మైక్స్ కూడా హరాం కదన్నా వీళ్ళ ఖురాన్ ప్రకారం. మైక్స్ హరాం అయినప్పుడు వాళ్ళ మసీదుల పైన మైకులు పెట్టి అంటే ఊరు ఈనొచ్చేట్టు కలుస్తూ ఉంటారు కదా, అవి కూడా హరాం కదా, అవి తీసేయచ్చు కదా. అండ్ యాక్టింగ్ హరాము. ఒక బాలీవుడ్ సంస్థ యాక్టింగ్ చేస్తుంది కదా. ఇప్పుడు బాగా ఏమంటారు, బాలీవుడ్ లో నటించే నటుల్ని వాళ్ళకి వ్యతిరేకంగా ఫత్వాలు ఇచ్చే కరడు కట్టిన ఇస్లామిక్ ప్రబోధకులు కూడా కొందరు ఉంటారు. కానీ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వ్యతిరేకించి వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేసినా ఊరుకుంటారు. అట్లనే మసీద్ మీద మైక్ తప్పు కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన పాలక్కాడ్ లో ఉన్న జిమ్ ఏదైతే ఉందో అక్కడ సంగీతం హరాం అని చెప్పేసి సంగీతం మానిపించవద్దు, సంగీతం క్లోజ్. అది అక్కడ ప్రభుత్వం ఒత్తిడి లేదు, ఎవరిది లేదు ఒత్తిడి, వాడే మానేసుకున్నాడు, సంగీతం ఉండదు ఇక మీదట అని చెప్తున్నాడు. రెండో, అక్కడికి వచ్చే
మహిళలకి వేరే టైంలో అంటే పురుషులతో సంబంధం లేకుండా వేరే టైంలో జిమ్ పెడతాడంట. అంతే కాకుండా అంటే ఇద్దరు ఒకరికి చూస్తూ ఒకరు జిమ్ చేయడానికి లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. హిజాబ్ ధరించి రావాలి అంటే మరి అప్పుడు జిమ్ లోకి వచ్చే 15 ఏళ్ల నుంచి ఉన్న జిమ్ అంటే చాలా మందికి ఇది మెంబర్షిప్ ఉంటుంది కదా. అవునవును. మరి అందులోకి వచ్చే ముస్లిం లేడీస్ హిజాబ్ వేసుకొని వస్తారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వాడు చెప్తున్నది ఏంటంటే ఆ జిమ్ ఓనరు వేరే మతాల వాళ్ళు, కేరళ అంటే హిందూ క్రిస్టియన్స్ కూడా ఎక్కువ ఉంటారు కదా, అవునవును, వాళ్ళు కూడా జిమ్ లోకి హిజాబ్ వేసుకొని రావాలి అని చెప్తున్నాడు. ఇది స్లో పాయిజన్ అన్నమాట. జిమ్ కు రావాలి అంటే హిజాబ్ వేసుకోవాలి. హిజాబ్ వేసుకున్న తర్వాత ఏముంటది నెక్స్ట్ స్టెప్? మతం మారడం. అసలు నాకు ఇంకొక డౌట్ అన్న, ఇక్కడ ఇప్పుడు అట్లా రూల్స్ పెడితే వచ్చే వాళ్ళు తగ్గిపోయి వాడి బిజినెస్ లాస్ ఉంటది కదా. అంతే అంటే అంత డేర్గా బిజినెస్ లో కూడా ఇట్లా డేర్గా పెడుతున్నారంటే అక్కడ ఎంత వరకు కరప్ట్ అయిపోయింది అన్న సిస్టమ్ ఆ లెక్కన. సిస్టమ్ కరప్ట్ అవ్వడం ఒకటి, లేదంటే ఇప్పుడు ఆ జిమ్ పెట్టిన వాడికి వెనుక నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఈ జిమ్ మీద ఆధారపడే అవసరం లేదేమో. అది కరెక్టే. అదొకటి. ఈ రెండు కాదు, నాకు లాస్ వచ్చినా సరే నేను మతం చెప్పినదే ఫాలో అవుతా, షరియా ఫాలో అవుతా అనే మత ఛాందసవాదం కూడా కొందరికి ఉంటది. మనం ఇదే జిమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఉత్తరాఖండ్ లో తెలుసు కదా, మహమ్మద్ దీపక్ అని ఒకటి బయలుదేరాడు ఆ మధ్య. తను అక్కడున్న లోకల్ చిన్న ముస్లిం వ్యాపారిని కాపాడుతున్నానని చెప్పి వార్తల్లోకి వచ్చేసరికి అతని జిమ్ కి బాగా అంటే జిమ్ గురించి కూడా పాపులర్ అయింది. తర్వాత కాలంలో రాహుల్ గాంధీ కూడా కలిసి సీన్ కట్ చేస్తే ఏంటంటే చాలా మంది మహమ్మద్ దీపక్ ఆదుకోవడానికి మన కోవా బన్ను వ్యవహారం లాగా చాలా మంది విరాళాలు ఇచ్చిండు అప్పట్లో. ఆ విరాళాలు అన్ని తీసుకొని ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు మొన్న 10 రోజుల కింద వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మళ్ళీ మహమ్మద్ దీపక్ అనే జిమ్ కోచ్ జిమ్ ట్రైనర్ దగ్గర డబ్బులు లేవంట, జిమ్ కు వచ్చే మెంబర్స్ అందరు కూడా తగ్గిపోయారంట. ఇప్పుడు ఆ రూల్స్ పెడితే తగ్గిపోతారంటే నాకు ఇది చెప్తున్నాను నేను. ఉత్తరాఖండ్ లో మహమ్మద్ దీపక్ అనేవాడు జిమ్ కి రావడం మానేసారు జనాలు. అంటే అతి చేస్తే ఎవరైనా సరే చూస్తూ ఎంతకాలం భరిస్తారు, స్లోగా రియలైజ్ అవుతారు. అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే హిందువుల్లో మాత్రం చైతన్యం రావాలి. ప్రతి ముస్లిం ని అనుమానించనక్కర్లేదు అనేది ఎంత నిజమో, ప్రతి ముస్లిం ని అనుమానించనక్కర్లేదు అనేది ఎంత నిజమో అదే స్థాయిలో మనం ముస్లిం జిమ్ ట్రైనర్ ఉన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, ఆడవాళ్ళు మగ ట్రైనర్ ఉన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, అట్లనే మగవాళ్ళు ఆడ ట్రైనర్ ఉన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అనుమానించనక్కర్లేదు అనే మాట కంటే అనుమానించి జాగ్రత్త పడండి అనే మాట బెటర్ ఏమో అన్న. అనుమానిస్తేనే బెటర్ కదా, అంటే వీళ్ళే కదా స్పాయిల్ అయ్యేది, వీళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది, మరీ దారుణం అయిపోద్ది కదా. ఇక్కడ అనుమానించడము అంటే అక్కడ ఎదురుగున్న వాళ్ళ మీద మనం దాడులు చేయడము, లేకపోతే వాడిని ఆ ప్లేస్ లోంచి తరిమి కొట్టడము, అవి ఎట్లాగో చేయట్లేదు. మనకు అవకాశం ఉన్నది ఏంటి అంటే మనం వెళ్ళి జాయిన్ అవడమా అవుతా. దీంట్లో చాయిస్ ఉన్నది ఏంటి అంటే జిమ్ ట్రైనర్ల దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబ్ డ్రైవర్ల దాకా, ఓలా ఊబర్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చే డ్రైవర్ల వరకు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వరకు చాలా చోట్లలో అరటిపండ్లు అమ్మేవాడు బండి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా చోట్ల ముస్లింలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. బేసిక్ గా పబ్లిక్ ఏది ఎక్కువ అవసరమో ఆ అవసరమైన చోట ప్రతి చోట వీళ్ళే ఉంటారు. అంటే వాళ్ళ అంటే వాళ్ళని తప్పు పట్టొద్దు అని చెప్తున్నారు. అవునవునవును, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు బయటకు వస్తున్న కేసుల్ని బట్టి చూస్తే 10లో 9 మంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఒకరో ఇద్దరు ఇట్లాంటి కేసుల్లో బయటకు వస్తున్నారు. బయటికి రాని కూడా కొన్ని ఉంటాయి, నేను కాదనట్లేదు. సో మొత్తం 10లో 5 జిహాద్ కోసం పనిచేస్తున్న 5 అయితే కష్టపడి పని చేసుకుంటున్నారు కదా సిన్సియర్ గా. అయితే ఇప్పుడు ఆ 5 ఎవరో మంచోళ్ళు మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి అంటే జిమ్ ఏది, ఇప్పుడు ఒకవేళ జిమ్ తీసుకుంటే జిమ్ కోచ్ హిందూ ఉన్నవాడు మనకు దొరుకుతుంది కదా. అట్లనే మేల్ అయితే ఫీమేల్ జిమ్ కోచ్ జిమ్ ట్రైనర్, ఫీమేల్ అయితే మేల్ ట్రైనర్. పర్టికులర్లీ ఆడవాళ్ళు జిమ్ కి వెళ్తూ అక్కడ మగవాడు కోచింగ్ ఇస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడంటే వెళ్తున్నారు అంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ఎంత రిస్క్ అనేది. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే జిమ్లకు వెళ్ళడం మంచిది, ఎక్సర్సైజ్ చేయడం మంచిది, ఫిట్నెస్ మంచిదే. కానీ శరీరం ఫిట్నెస్ తో పాటు మైండ్ కూడా సరిగ్గా పనిచేస్తుందా లేదా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే మాత్రం మీరు ఇట్లాంటి చాయిసెస్ తీసుకుంటారు. జిమ్ కి వెళ్ళి మేల్ ట్రైనర్ దగ్గరికి ఫీమేల్ వెళ్ళడము, అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ మేల్ ట్రైనర్ ముస్లిం అయి ఉండడము, ఆ తర్వాత ముస్లిం మంచివాడైతే ప్రాబ్లము లేదు, సంతోషం.
అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముస్లింలు అయినా కానీ పేర్లు మార్చుకుంటున్నారు కదన్న. ఇప్పుడు ఒక జిమ్ ఉందన్న, జిమ్కి మనం ఇస్లాం పేర్లు పెడితే పోమనుకోండి, లేకుంటే వాళ్ళు ఇస్లాం పేర్లు కాకుండా నెంబర్ 1 జిమ్ ఇన్ ద సిటీ ఇట్లా పేర్లు పెడతారు. అప్పుడు వెళ్తారు జనాలు. వెళ్ళినాక లోపల ఉండే ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముస్లిం పేర్లు కాకుండా హిందువుల పేర్లు పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే జిమ్కు జనాలు రారని. వచ్చిన తర్వాత వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉంటారు. అంటే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు కదా, ఎలాగైనా రిస్కే కదా. ఫైనల్గా ఈ లవ్ జిహాద్ కేసులన్నీ జరిగేది ఒక ప్రేమ అనే, ఈ లవ్ అనే ఒక వర్డ్ మీదనే కదా. అక్కడ నువ్వు జాగ్రత్త పడితే బెటర్ కదా అనేది నా ఆలోచన. ఒకవేళ జిమ్ పేరు గాని, జిమ్ ట్రైనర్ పేరు గాని పేరు పెట్టుకొని, అంటే ముస్లిం ట్రైనరే హిందువు లాగా వస్తే, లేదంటే జిమ్ కి నెంబర్ 1 అనో, లేకపోతే సుప్రీం జిమ్ అనో, లేకపోతే ఏదో పేరు పెట్టుకుంటే కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాయిన్ అయ్యే ముందు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ మనం మోసపోయి జాయిన్ అయ్యాం అనుకుంటే ఫస్ట్ మంత్ లోనో సెకండ్ మంత్ లోనో వెనక్కి రాగలగాలి. వెనక్కి రాగలిగే అవకాశం మనకు ఉంటుంది కదా, మనకు డౌట్ వచ్చిన వెంటనే. ఇంకోటి ఏంటంటే, అసలు మనం ఒకవేళ ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు కూడా హిందూ అబ్బాయిలు అమ్మాయిలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రేమ గొప్పది కావచ్చు, కానీ మనకి ప్రేమనా కామమా అనేది మనకే తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటాం. మాత్రం రొమాన్స్ ఏదో మన మతంలో ఉన్న వాళ్ళతో కూడా చేసుకోవచ్చు అనే క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి. రెండోది, మనము జిహాద్ లో ఇరుక్కున్న తర్వాత పెద్దగా అసలు జరిగే నష్టం ఏంటి అంటే, దేవుడిని వదిలేయాల్సి వస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి నమ్ముతున్న శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి ఎవరైతే ఉన్నారో, ఈ మతం మారితే దేవుడిని వదిలేయాల్సి వస్తుంది. ఈ మతాంతర వివాహాలు చేసుకునే హిందువులందరినీ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళకు హిందూ దేవుడి పట్ల, అంటే చిన్నప్పటి నుంచి తమ తాతలు తండ్రులు పూజించిన దేవుడు, తాము కూడా చిన్నప్పటి నుంచి బుద్ధి తెలిసినప్పటి నుంచి పూజించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని వదిలేయడంలో వీళ్ళకు పెద్దగా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా వాళ్ళని అనే ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే వ్యవస్థను బట్టి దూరం చేస్తున్నారు దేవుణ్ణి ఆల్మోస్ట్ పిల్లలకు కానీ. అంటే టెంపుల్కి వెళ్ళినా కానీ వాడిని ఇన్ కేస్ బొట్టు పెట్టుకున్నా కానీ టెంపుల్కి వెళ్ళొచ్చి బొట్టు పెట్టుకున్నావు నువ్వేం మనిషిరా అన్నట్టు మాట్లాడడం కానీ ఇట్లాంటి చేసేది ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను ఏం చెప్తానంటే, 10 ఏళ్ల హిందూ అబ్బాయి, 10 ఏళ్ల క్రిస్టియన్ అబ్బాయి, 10 ఏళ్ల ముస్లిం అబ్బాయిలో 10 ఏళ్ల హిందూ అబ్బాయికి దేవుడి మీద ఏ ఫీలింగ్ ఉండదు, ఏ ప్రేమ ఉండదు, ఏమి భక్తి ఉండదు, ఏముండదు. అవును. అదే వాళ్ళైతే చిన్నప్పటి నుంచే క్రైస్ట్ పట్ల చెప్పంటారు, జీసస్ పట్ల, లేదంటే ప్రవక్త పట్ల, లేదంటే అల్లా పట్ల వాళ్ళు భక్తిని నువ్వు చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ పని జాగ్రత్తగా చేస్తే మనం వాళ్ళని తప్పుపడితే ఎట్లా? మన వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుడి పట్ల భక్తి పెంచితే ఏ జిహాద్ కూడా సాధ్యం కాదు. వీళ్ళకు 10th కో ఇంటర్ కో ఆ తర్వాత డిగ్రీకో వచ్చినప్పుడు తర్వాత మతం పట్ల ఏ ప్రేమ లేకుంటే జిమ్ లో దొరికే ట్రైనర్ ప్రేమనే గొప్పగా కనిపిస్తుంది. రకరకాల జిహాదీ ప్రేమలు వర్కౌట్ అవ్వద్దు అంటే ఫస్ట్ దేవుడి మీద ప్రేమ ఉండాలి. మన తాత ముత్తాతలు ఔరంగజేబ్ టైంలో కావచ్చు, గజనీ గోరిట టైంలో కావచ్చు, అవసరమైతే ప్రాణాలు వదిలిపెట్టి జిజియా ట్యాక్స్, దాని నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి కూడా ట్యాక్స్ కట్టారు మనోళ్ళు. తమకు వచ్చిన పంటలో 50% 60% ట్యాక్స్ రూపంలో కట్టేసి కడుపు కాలుతుంటే ఆకలితో బతికింది. అయినా సరే మతం వదలలేదు. ఇప్పుడు మన వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ప్రేమ అని చెప్పేసి సినిమాలు, సీరియల్, దిక్కుమాల వెబ్ సిరీస్ లో చూపించిన కామంనే ప్రేమ అనుకుంటే అప్పుడు ఎదుటోడు కూడా మోసం చేస్తాడు కంపల్సరీ. అవునవును. ఇప్పుడు శివాజీ మహారాజు లాంటి వ్యక్తికి పుట్టిన కొడుకు ఎవరైతే ఉన్నారో, ప్రాణం పోయినా పర్లేదురా నాకు నా మతం మారను అని ఆయన ప్రాణాలనే అంత టార్చర్ పెట్టి చంపినా గానీ సంభాజీ మహారాజు గారు మతం మారలేదు. సంభాజీ మహారాజ్ ని చూపించింది కదా. సంభాజీ మహారాజు అనేక లక్షల మందిలో ఒక ఆయన పెద్ద ఆయన రాజు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, ఛత్రపతి కాబట్టి. ఇటువంటి హింస అనుభవించి చనిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. సిక్కుల మత గురువులు ఉన్నారు కదా, గురు గోవింద్ కావచ్చు, ఆయన పిల్లలు కావచ్చు, 9 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు కూడా హిందూ మతం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన జరిగింది. అవునవును. అట్లా అనేక లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలు వదిలిపెడితే ఈ రోజు మనము కిరణ్ అనే పేరుతో, జయసింహ అనే పేరుతో బతుకుతున్నాం. కాకపోతే మన పేర్లు మారిపోయేవి, మన ముఖాల్లో గడ్డాలు మీసాలు మారిపోయాయి. సో ఫైనల్ గా అన్న, ఈ లవ్ జిహాద్ కేసులకు
మీరు ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారన్న? అంటే ఇటువంటి దాంట్లకు జిమ్లకు పోయేదానికి లేకుంటే నేను చెప్పేది ఏంటంటే మగ ట్రైనర్ ఉండేది, ఆడవాళ్ళు ఆడ ట్రైనర్ ఉండే వాళ్ళని ఎత్తుక్కోండి. అలాగే ఎదురుగా ఉన్న వాళ్ళు మీ మతం వాళ్ళు అయ్యి మీరు నమ్మే దేవుడిని వాళ్ళు కూడా నమ్మే వాళ్ళు అయితే బాగుంటది. మీ జిమ్ ట్రైనర్ హనుమంతుడిని నమ్మేవాడు అయితే మీకు ఏ ప్రమాదం ఉండదు. మీరు హనుమంతుడి భక్తుడు ఉండే జిమ్ ట్రైనర్లను వెతకండి, బోలెడు మంది దొరుకుతారు కంపల్సరీ. అండ్ జిమ్మే కాదు, చాలా ఉన్నాయి వ్యాయామాలు, అవి కూడా యూస్ అవుతాయి కదా నేను జెంట్స్. అదే చెప్పబోతున్నాను. జిమ్ముకు వెళ్ళినప్పుడు మీకు సాధ్యమైనంత వరకు మీ ఓన్ మతానికి సంబంధించిన వాళ్ళని వెతుక్కోండి. దాని అర్థం ఏంటంటే మనం ఇతర మతాలు ద్వేషిస్తున్నామని కాదు, మన జాగ్రత్తలో మనం ఉంటున్నామని అర్థం, అంతే. రెండోది, అసలు ఈ జిమ్ కాకుండా యోగా చేయడం ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. కరెక్ట్. ఎందుకంటే జిమ్ కి వెళ్ళి కండలు పెంచి ఫిట్నెస్ పెంచుకోవడం వల్ల శరీరం మాత్రమే బాగుపడుతుంది. యోగా వల్ల మొత్తం యోగాకి వెళ్తే శరీరంతో పాటు మనసు బాగుపడుతుంది, బుద్ధి వికసిస్తుంది. అదే మనలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అయితే 7 చక్రాస్ ఏవైతే 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. మన జీవితం అనే చక్రం రివర్స్ లో కాకుండా ముందుకు తీసుకెళ్తాం. కరెక్ట్. ఇప్పుడు ఇట్లాంటి జిమ్ లోకి వెళ్తే చక్రం రివర్స్ అయిపోతుంది, ఆ తర్వాత చేయగలిగేది ఏముండదు.